ఓపికగా కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ నైవేద్యం అయ్యి పూజ అయ్యి అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది అందరికీ? ప్రసాదం ఏ టైంలో ఇస్తారు? ప్రసాదానికి ఏమైనా ఖర్చు ఉందా? ప్రసాదం ఎవరు తినాలి? ఈరోజు ఉపవాసం ఉండాలా లేదా? అర్థమైందా? 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ప్రసాదానికి ఏ టైంకి ఇస్తారు? ప్రసాదం ఎవరు తినాలి? ఉపవాసం ఉండాలా లేదా? ప్రసాదం మీ దగ్గరికే వచ్చి ఒక్కొక్క లైన్ లేపిస్తాం. ఏం టెన్షన్ ఇబ్బంది లేదు, భయం అంతకంటే లేదు. అందరికీ ఉంది ప్రసాదం. అర్థమైందా? అందరికి ఇస్తాం. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం వరకు ఇస్తాం. మధ్యాహ్నం వరకు ఇస్తాం. ఏం టెన్షన్ పడద్దు, భయపడద్దు. దయచేసి మీరందరూ ప్రశాంతంగా ఫ్రీగా కూర్చోవాలి అంతే. గట్టిగా గోవిందా శ్రీనివాస గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్తే అంత అనుగ్రహం. ఏకాదశి రోజు గుడిలో కూర్చొని గోవింద అంటే చాలు.